గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. జనరల్‌గా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఊర్లలో ఉన్న పొలాలు గానీ, ఇల్లు గానీ అమ్మేసి సిటీలో సెటిల్ అవుదామని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అది తప్పని నేను చెప్తాను. ఎందుకు అనంటే ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదనమాట. కన్న తల్లి లాంటిదనమాట. ఉన్న ఊర్లో పొలాలు అదే అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఈ వరి చేను గానీ, ఈ పత్తి చేను గానీ, మిర్చి తోటలు గానీ అలాంటివి ఏమీ అమ్మకుండా అక్కడి ఇల్లు గానీ, అక్కడి పొలాలు గానీ అలాగే ఉంచండి. అప్పుడప్పుడు సరదాగా వెళ్ళి వస్తూ ఉండండి. ఆ థ్రిల్లే వేరుగా ఉంటదనమాట. వరి చేల్లో నిలబడ్డప్పుడు, ఈ మిర్చి చేలలో నిలబడ్డప్పుడు అసలు వాటినన్నిటిని చూస్తూ అలాగే ఉండిపోవాలి. ఇంకా ఏ జీవితం వద్దు, ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుంది అన్నంత ఫీలింగ్ కలుగుతుందనమాట. ప్రకృతిని అలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. సిటీలో ఎన్ని ఫ్లాట్స్ అయినా, ఎన్ని ఇండ్లైనా కూడా అవి మనకి ఎంజాయ్‌ని ఇవ్వవు. కాకపోతే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట గానీ, ఎంజాయ్‌ని ఇచ్చేటివి మాత్రం విలేజ్‌లో ఉన్న పొలాలు, చేళ్ళు, చిలకలు, ఆ ఇల్లు, అక్కడున్న వాతావరణము, దాని మీద ఏది రాదని నేను చెప్తా ఉంటాను. అది ఎకరమా, 2 ఎకరాల, 5 ఎకరాల, 10 ఎకరాల నథింగ్. కాకపోతే ఎంతో కొంత వ్యవసాయ భూములు గానీ, ఉన్న ఇండ్లను మాత్రము ఏమీ డిస్టర్బ్ చేయకుండా అవి అలానే ఉంచి అప్పుడప్పుడు సరదాగా వెళ్ళి వస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.